హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను రెడ్ సాస్ పాస్తా చేస్తున్నానండి. మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, అందులో చిన్న పిల్లలు వస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం యమ్మీగా రెడ్ సాస్ పాస్తా చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీనికోసం ముందుగా వాటర్లో ఆయిల్ వేసుకుందాము. అండ్ ఇందులో పెన్నే పాస్తా వేస్తున్నాను అనమాట. ఆయిల్ ఎందుకు అంటే అతుక్కోకుండా ఉంటాయి. అండ్ 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. 80% మనకి మంచి సాఫ్ట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఆయిల్, బటర్ 2 యాడ్ చేసుకుందాం. ఎందుకు అంటే బటర్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ వేయకపోతే బటర్ తొందరగా మాడిపోతుంది అనమాట. దానికోసం కొంచెం ఇది కొంచెం అది. నెక్స్ట్ మంచిగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, క్యాప్సికమ్, బ్రాక్లీ వేసుకుంటున్నాను. మీరు ఏదన్నా వేసుకోండి, లైక్ మష్రూమ్ వేసుకోండి, బీన్స్ వేసుకోండి, స్పీనచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇది టమాటో ప్యూరీ అనమాట. జస్ట్ బాయిల్ చేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకున్నాను అనమాట. సో ఆ ప్యూరీ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇదంతా కుక్ అవుతున్నప్పుడు ఒక్క స్పూన్ రెడ్ సాస్ వేయండి. అంటే మనకు నార్మల్ టమాటో సాస్ ఉంటుంది కదా, అది వేయండి. ఇందులో మనకి పాస్తా అనేది సాఫ్ట్ అయిపోయింది మంచిగా. ఆ పాస్తాని తీసి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మనకి హార్డ్లీ హాఫ్ అన్ అవర్లో మనకి ఎంతమంది కంటే అంతమందికి పాస్తా అనేది రెడీ చేయొచ్చు. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో. ఓన్లీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఒక్కసారి కలిపేసేసుకొని ఇందులో మనము నెక్స్ట్ యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. నార్మల్గా డొమినోస్ పిజ్జా కొనుక్కుంటే ఫ్రీ వస్తుంది, బట్ ఈసారి నేను కొనాల్సి వచ్చింది. సో ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం క్రీమ్, ఇంట్లో పాలమీగడ ఉంటుంది కదా, నేను అదే క్రీమ్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బయట నుంచి కూడా తెచ్చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ ఆఫ్ పాస్తా కనుక నేను 200 గ్రామ్స్ ఆఫ్ క్యూబ్ చీజ్ యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ సరిపడా సాల్ట్. మీరు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, ఒక్క పావు స్పూన్, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇంతే అండి, మనకి యమ్మీ రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోతుంది. అది కూడా మన దేశీ స్టైల్లో చాలా ఈజీగా. నిజంగా అసలు దీన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండారనుకుంటా, అందరూ ఎంజాయ్ చేస్తారు. పైన డెకరేషన్ కోసం ఒక చీజ్ స్లైస్ పెట్టాను అంతే. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.